తెలంగాణకి సంబంధించి రేపే సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత వేటు ఎన్ని సంవత్సరాలు సాగతీస్తారు అన్నది. నేను ఇంతకుముందే ప్రస్తావించా. ఏముందో ఇప్పటికే వాళ్ళందరూ కాడు వదిలేశారు. మేము బీఆర్ఎస్‌లోనే ఉన్నాం. అబ్బబ్బే! మేము కాంగ్రెస్ కాదు అని. ఎందుకంటే 2/3 మెజారిటీతో చీలిపోతే గనక ప్రాబ్లమ్ లేదు. వీళ్ళు మొత్తం 39 స్థానాలు వచ్చినటువంటి బీఆర్ఎస్‌లో నుంచి ఒక 7, 8 మందో ఉండేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. అంత సీన్ లేదు అక్కడ. దాంతో ఒక్కొక్కళ్ళని చేర్చుకుని టోటల్ 10 మందిని చేరిస్తే ఇప్పుడు ఆ 10 మందిలో 10 మంది కూడా బీఆర్ఎస్‌లో అధికారికంగానే చేరిపోయారు. కానీ అది ఫిరాయింపుల లెక్క ప్రకారం అనర్హత వేటు పడుతుంది కాబట్టి బీఆర్ఎస్ అది న్యాయ పోరాటం చేస్తే ఇప్పుడు స్పీకర్ మొన్నటిదాకా నిర్ణయం తీసుకోకుండా డ్రాగ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు సుప్రీంకోర్టు రేపు ఏంటి మీ అభిప్రాయం తేల్చి చెప్పాల్సింది, లేకపోతే స్పీకర్ జైల్లో ఉండాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చేటప్పటికి ఇప్పుడు విచారణ చేసేసి అర్జెంటుగా 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల మీద తీర్పు